పిఠాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ వెనక్కి తగ్గారు. ఇటీవలే ఆదివాసీలకు సంబంధించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాజాగా ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఒక యువకుడిపై ఆవేశంలో ఆగ్రహం వ్యక్తం చేశానే తప్ప ఆదివాసీ సమాజంపై తనకు ఎలాంటి ద్వేషం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 27,000 మంది అతిగతి లేనటువంటి పరిస్థితి, ఏ కులానికి మేము చెందుతామో తెలియనటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ కుల ధృవీకరణ లేకపోవటం వల్ల వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు, ఎక్కడెక్కడో హోటల్స్లో కాఫీ షాపుల్లో పనిచేసుకుంటున్నటువంటి దుర్గతి వాళ్ళకి వివరించడం జరిగింది. ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా అగ్రెసివ్గా తను నువ్వెవరవు అసెంబ్లీలో మాట్లాడడానికి అన్నటువంటి సందర్భంలో నేను కొంచెం రియాక్ట్ అయ్యి ఒక మాట మాట్లాడాను. అయితే దానిని పొలిటిసైజ్ చేసి ఈరోజు చాలామంది దీని మీద యాజిటేషన్స్ చేస్తున్నారు. దయించి యాజిటేషన్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి నా మనవి ఏంటంటే, ఒకసారి మీరు వీడియో అశాంతం చూడండి. ఆ వీడియోలో మీ ప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళతో నేను సంభాషించినటువంటి తీరు కానీ, నేను చెప్పినటువంటి వివరణ కానీ వాళ్ళెవరూ ఖండించలేదు. ఒక వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి సందర్భంలో నేను రియాక్ట్ అయ్యాను. అయితే ఒక మాట తప్పుగా దొరికినటువంటి మాట వాస్తవమే, దానికి నిజంగా నేనే బాధ్యత వహిస్తున్నాను. ఖచ్చితంగా అది ఎవరు మనసునైనా నొప్పించుంటే నేను నా ఈ మాటని వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని కూడా నేను అడుగుతున్నాను. అయితే ఈ నెల 26న బెంతూరియా కులానికి ఎస్టీ సర్టిఫికేట్ అంశంపై ఎమ్మెల్యే అశోక్ ఇటీవలే అసెంబ్లీలో ప్రస్తావించడం, అందుకు సంబంధించి తీసుకుంటున్న చొరవపై నిజమైన ఎస్టీ కులాలకు నష్టం జరుగుతోందని ఇటీవల గిరిజన సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ గిరిజనులు 5గురు బెంతూరియా కులం నుంచి 5గురుతో కలిసి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ సమయంలో కంచలి మండలానికి చెందిన ఒక గిరిజన యువకుడు ఎమ్మెల్యే అశోక్ ను ఉద్దేశించి, మీరు అసెంబ్లీలో మాట్లాడక ముందు ఇలా 2 వర్గాలను కూర్చోబెట్టి చర్చించాలని తెలియదా అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. వెంటనే ఎమ్మెల్యే అశోక్ ఆ యువకుడి మీద అమాంతం విరుచుకుపడ్డారు. నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ అభ్యంతరకర పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేశారు. తన మాటలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.